హలో ఎవరివన్ అండ్ ఈరోజు ఈ వీడియోకి స్క్రిప్ట్ ఏమీ లేదు అండ్ ఈ వీడియోకి పారాగ్రాఫ్స్ ఏమీ లేవు అండ్ పీడిఎఫ్స్ అయితే ఏమీ లేవు. అసలు నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. మీరు కంపల్సరీగా ఫస్ట్ ఇయర్లో చేయాల్సిన 5 థింగ్స్ ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తే చాలు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఒకరితో మాట్లాడేయాలి అని అంటే ఇంట్రోవర్ట్ గా ఫీల్ అవ్వకు. అండ్ ఈ ఏఐ జనరేషన్ లో మనకి ఇంట్రోవర్ట్స్ కన్నా ఎక్స్ట్రోవర్ట్స్ ది అవసరం చాలా ఉంది. ఎందుకంటున్నానంటే, మనకి ఈవెన్ ఒక పర్సన్ తోని క్లియర్ గా కమ్యూనికేట్ చేయకపోతే మనం వేరే కంపెనీస్ తో ఎలా మాట్లాడతాం? అండ్ వేరే కంపెనీస్ మేనేజర్సే కానీ హెచ్ఆర్సే కానివ్వండి, అది నువ్వేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంది అని అంటే కమ్యూనికేషన్. ఈ కోడింగ్, ఈ స్కిల్స్ ఇదంతా పక్కకి పెడితే ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మనకి మెయిన్గా మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నా అండ్ ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వాలి అని అంటే కమ్యూనికేషన్ మస్ట్ అండ్ షుడ్ అంతే. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా చేయాలి బ్రదర్ అంటే, మనము కొత్త సీనియర్స్ ని పరిచయం చేసుకోవడమే కానివ్వండి, అది క్లబ్స్ లో జాయిన్ అవ్వడమే కానివ్వండి, ప్రతి ఫెస్ట్ లో యాక్టివ్ గా ఉండి జాయిన్ అయ్యి ఎంజాయ్ చేయడమే కానివ్వండి, ఇదంతా చేస్తే, మీరు ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తే, క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్ లో జాయిన్ అవ్వడమే కానీ ఇదంతా చేయడం వల్ల మనకు ఒక కొత్త కమ్యూనికేట్, అసలు స్టేజ్ ఎక్కే వాళ్ళే కాదు, అసలు మీరు ఇప్పుడు స్టేజ్ ని డెకరేట్ చేయాలన్నా, స్టేజ్ మీదకి వెళ్ళి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా భయపడకుండా ఉంటారు. సో ఆ భయం పోతే చాలు, మీరు ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవుతారు. అది. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను చెప్తుంది ఏంటి అని అంటే, సీనియర్స్ మాట వినండి, బట్ మీకు నచ్చిందే చేయండి. ఎందుకు ఇలా అంటున్నావు బ్రో అని అంటే, ఎందుకంటే యాజ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ గా నేను చాలా మంది సీనియర్స్ ని చూశాను అండ్ చాలా మంది చాలా చెప్పారు. అండ్ క్లియర్ గా చెప్పాలి అని అంటే, సీనియర్స్ ని పరిచయం పెంచుకోండి, సీనియర్స్ తో పరిచయం పెంచుకోండి, బట్ వాళ్ళు చెప్పిన మాట వినండి, మీకు నచ్చిందే చేయండి. ఎందుకు అలా అంటున్నావు అని మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్క సీనియర్ మన ఫ్రెండ్లీ, మన ఫ్యూచర్ గురించి ఆలోచించరు. జస్ట్ వాళ్ళతో ఉండాలి, సపోజ్ ఎవరైనా వస్తే వాళ్ళతో జూనియర్ ఉన్నాడు అండ్ సో ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క సీనియర్ మన సీనియర్ అని అనుకోవడం అది మన మిస్టేక్ అవుతుంది. సో ముందుగానే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. అండ్ అందరూ అలా ఉంటారు అని కాదు, మనతో ఫ్రెండ్లీగా ఉండి మనకి ప్రతిసారి గైడ్ చేస్తూ ఇలా కాదు అలా చెయ్యి, అలా కాదు ఇలా చెయ్యి అని తిట్టి చెప్పే వాళ్ళు మనకి బెస్ట్ అవుతారు. బట్ వాళ్ళు హర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది కానీ వాళ్ళంతా బెస్ట్ ఇంకా మీకు ఎవ్వరు దొరకరు. మీకు ఫ్రెండ్షిప్ వైబ్ ఇచ్చి, మీకు ఒక సీనియర్ గైడెన్స్ వైబ్ ఇచ్చి, ఇలా వైబ్ మీతో మ్యాచ్ అయితేనే ఆ సీనియర్ మనకి బెస్ట్ అన్నట్టు. అండ్ థర్డ్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కోడింగ్ పక్కాగా నేర్చుకోవాల్సింది. లేదంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చాక చాలా అంటే చాలా సఫర్ అవుతారు. నేను ఫస్టే చెప్తున్నాను, బేసిక్స్ ఆఫ్ కోడింగ్ అది ఏ లాంగ్వేజ్ అయినా కానివ్వండి, బట్ ఒక్క లాంగ్వేజ్ మీద కరెక్ట్గా గ్రిప్ తెచ్చుకోండి, మీకు నచ్చిన జాబ్కి వెళ్ళొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఒక్కటే లాంగ్వేజ్ ప్లస్ డిఎస్ఏ. అండ్ ఏ లాంగ్వేజ్, అది జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్, అది ఏదైనా కానివ్వండి, దాంతో అడిషనల్గా పక్కాగా డిఎస్ఏ మాత్రం ఉండాలి. అది జావా ప్లస్ డిఎస్ఏ కానివ్వండి, పైథాన్ ప్లస్ డిఎస్ఏ కానివ్వండి, సి++ విత్ డిఎస్ఏ కానివ్వండి, మీరు పక్కాగా డిఎస్ఏ అయితే నేర్చుకోవాలి. అండ్ నా సజెషన్ ఏంటి అని అంటే, ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకొని అది జావాని కానివ్వండి, అండ్ నాకు తెలిసినంత వరకు అది ప్రొటెక్షన్కి అయినా, అది దేనికైనా ఒక సర్వర్ని బెస్ట్ వేలో ప్రొటెక్ట్ చేయాలి అని అంటే జావా అని అయితే నేను చెప్తాను. కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ ఒక్కసారి నువ్వు కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయు, నీకు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ జావా నేర్చుకొని దాని తర్వాత మెల్లమెల్లగా కోడ్ చెఫ్లో కానీ, హ్యాకర్ ర్యాంక్లో కానీ ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ డిఎస్ఏ స్టార్ట్ చేయు. నీకు ఒక క్లియర్ కట్గా ఐడియా వస్తుంది కోడింగ్ మీద. సో ఫస్ట్ ఇయర్లో ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటే దాంట్లో ప్రో అవ్వచ్చు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్. ఎందుకంటే ఒక్కటే లాంగ్వేజ్ తీసుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ సీనియర్ సి చెప్పాడు, ఆ సీనియర్ సి++ చెప్పాడు, ఇంటి దగ్గర అన్న మనకి జావా చెప్పాడు, అండ్ ఫ్యూచర్ మొత్తం పైథానే ఉందంటున్నారు. మరి ఏం చేయాలి అని అంటే అది మీ మీద డిపెండ్ అయ్యింది. నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నావు క్లియర్గా తెలుసుకొని ఒక్క లాంగ్వేజ్, అంటే నాకు తెలిసినంత వరకు జావా అయితే ప్రతి ఒక్క దానికి వర్క్ అవుతుంది అండ్ అది ఏమైనా చేయొచ్చు అని ఉంటుంది. కొంచెం హార్డ్గానే ఉంటుంది, మిగతా అన్ని లాంగ్వేజ్ల కన్నా కొంచెం హార్డ్గానే ఉంటుంది. బట్ ఒక్కసారి నువ్వు జావాలో కరెక్ట్ పర్ఫెక్ట్ అయితే మాత్రం
ఐ మీన్ నీకు కోడ్ కొట్టడానికి వస్తే మాత్రం యూ విల్ బి ఫైన్, దేనికైనా ఫిట్ అవ్వచ్చు. అండ్ డిఎస్ఏ అంటారా, నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాల్సింది, ప్రతి ఒక్క ఫెస్ట్కి అటెండ్ అవ్వు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న జోష్ మనకి సెకండ్ ఇయర్లో రాదు. మీరే చూడండి, రాసి పెట్టుకోండి బాండ్ పేపర్లో. ఫస్ట్ ఇయర్లో ఉన్నంత మజా కానివ్వండి, ఫస్ట్ ఇయర్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ కానివ్వండి, ఫస్ట్ ఇయర్లో ఉన్నంత క్యూరియాసిటీ కానీ మనకి సెకండ్ ఇయర్లో ఉండదు. బట్ ఫస్ట్ ఇయర్లో నువ్వు అన్ని ప్రోగ్రామ్స్ కానీ, అది నీకు తెలుసా లేదా, హ్యాకథానే కానివ్వండి, అది డ్యాన్స్ ప్రోగ్రామే కానివ్వండి, అది కల్చరల్ యాక్టివిటీసే కానివ్వండి, అది ఏదైనా కానీ అటెండ్ అవ్వండి. మీకు క్లియర్గా చెప్తున్నాను, అటెండ్ అవ్వండి. అది మీకు వచ్చా రాదా అని కానీ వెళ్ళి నేర్చుకోండి, తప్పు లేదు. రాకపోతే వెళ్ళి నేర్చుకోవడంలో తప్పేముంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి, ఫస్ట్ ఇయర్లో నీ గోల్ ఏంటో క్లియర్గా నువ్వు తెలుసుకుంటే నిన్ను ఆపేవాడే ఉండడు. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఇయర్లో నీ గోల్ ఏంటో క్లియర్గా తెలుసుకో, నిన్ను ఆపే వాళ్ళే ఉండరు. అది నీకు ఫోర్త్ ఇయర్ వచ్చాక రియలైజ్ అవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఒక స్టేజ్లో ఉంటావు. అందరూ నిన్ను చూసి అరే ఎలా చేశాడు, ఏం చేశాడు అని అనుకునే రేంజ్లో నువ్వు ఉంటావు. అందుకని ఫస్ట్ ఇయర్లోనే నీ గోల్ ఏంటో తెలుసుకో. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, అసలు నీ డెస్టినేషన్ ఏంటి, అది క్లియర్గా తెలుసుకుంటే చాలు. ఇవన్నీ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ లాంగ్వేజెస్ కానివ్వండి, అన్నీ నీకు ఈజీ అనిపిస్తుంది. అండ్ ఐ లవ్ యూ ఆల్. ఈ వీడియోకి ఒక లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. నేను ఏది స్క్రిప్ట్ లాగా చేయలేదు, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే ఆ మిస్టేక్స్ మీరు చెయ్యరు అని చెప్పేసి నేను ఇలా వీడియోస్ అయితే చేశాను అనమాట. అండ్ లవ్ యూ ఆల్. అది మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నా వీడియో చూస్తే చాలు. అండ్ ఇంతవరకు వచ్చారు అని అంటే అది నేను గ్రేట్ఫుల్ అంతే. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.